హలో హలో హలో. హే, లాస్ట్ టైము ఇదే ఆఖరి వీడియో అని చెప్పే కదా. 2024లో మరి చంద్రాల సార్కే చెప్పి మన పావలాగాడికి చెప్పకపోతే కోపం వస్తుందేమో అని వాడికి కూడా కొద్దిగా ఒక డోస్ ఇచ్చేసి ఈ 2024 ముగిద్దామని అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ మన పావలా కళ్యాణ్ అదే రాజకీయాలలో 14 సంవత్సరాల నుంచి ప్రస్థానం చేసి ప్రతిపక్షంలోనే 10 ఏళ్ళుగా ఉండిపోయి అదే మాట మాట్లాడుతూ వాడు స్వపక్షంలో అంటే అధికారంలో ఉన్నా కానీ అధికారంలో లేనట్లే నటిస్తున్నాడా లేకంటే అలవాటు అయిపోయిందా అర్థం కాని విషయంలో అవగాహన లేని ఒకే ఒక మినిస్టర్ డిప్యూటీ సీఎం కొత్తగా తోలు పరిశ్రమ అనేది పెట్టుకున్నాడంట. ఇప్పుడు మన తోలు పరిశ్రమలో అందరికీ ఇప్పుడు అంటే తోలు మీద బొచ్చు తీయడానికి వాటిని ట్యానింగ్ చేయడానికి ఇప్పుడు జనసున్న పిల్ల పిత్రేసుగాళ్ళని మంచి ఉద్యోగాలు ఇస్తానని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. పుట్టాపురము ఆ రెండు డిస్టిక్ల్లో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో జనసున్న పిల్ల పిత్రే శంకరజాతి నా కొడుకులకి అందరికీ కడప అదే పులివెందల ప్రాంతాలలో కొప్పర్తి ప్రాంతంలో తోలు పరిశ్రమలో పనిచేయడానికి నైపుణ్యత కలిగిన వాళ్ళు బయోడేటాలు సమర్పించవచ్చు అని మన జనసేన పార్టీ కార్యాలయమైన తాడేపల్లిలో స్టార్ట్ చేశారంట. మరి జనసున్న పిల్ల పిత్రేసిగాళ్ళు వీనికి తగినట్లు పని చేయగలుగుతారా లేదా అనేది 2025లో తెలిసిపోతుంది. 2024 వరకు ఏంటంటే ఈడు 14 ఏళ్ళ నుంచి ఒక కళ సహకారం అయింది. తోలు తీస్తా అన్నాడు కదా. ఇప్పుడు పరిశ్రమ వరకు వచ్చాడు, తోలు తీసే పరిశ్రమ పెట్టడానికి. ఇప్పుడు ఉన్న అదేదో రెవెన్యూ మినిస్టర్ అవన్నీ తీసేసి తోలు పరిశ్రమ మినిస్టర్గా కూడా ఆయనకు ఇంకొక అదనపు పోర్ట్ఫోలియో ఇస్తున్నారని మన చంద్రాల సార్ 2024లో కూడా చెప్పేశారు. కాబట్టి ఇంకా ఈడి తిక్కకు ఒక లెక్క వచ్చింది, అదే తోలు పరిశ్రమ. ఈడి తిక్క మాటలకి ఇప్పుడు కొప్పర్తిలో తోలు పరిశ్రమ వెలువడుతుందని ఇక్కడ మా రాయలసీమ జిల్లాలో కూడా పండుగ చేసుకుంటున్నారు. అటు ఆ రెండు జిల్లాలలో శంకర్ జాతి నా కొడుకులు పిల్ల పిత్రేసి నా కొడుకులు ఇంకెక్కడికి వచ్చి పని చేసుకోవడమే, బొచ్చు గొరగడమే. రేయ్, నీకు బొచ్చు గొరగడమే అంటే తోలు తీయడము అంటే పవన్ కళ్యాణం గారేమో తోలు తీస్తారు, దానిపైన ఉన్న బొచ్చును పూర్తిగా చేపలకు పులుసులు తజుడు ఆ విధంగా ఒలుసుకుంటూ పోవడమే. ఇదే ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు సృష్టించలేంది మన పవన్ కళ్యాణం గారు సృష్టించారు. అందరూ అక్కడ సెట్ అయిపోండి, సంపాదించుకోండి, లక్షాధికారులు అయిపోండిరా. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యా, లక్షాధికారులే 2025. ఐ విష్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ జనసున్న పిల్ల పిత్రేస్ అండ్ శంకరయాతన కొడుకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తోలు పరిశ్రమలో బొచ్చు బిగే ఉద్యోగాలు మీకు అందరికీ వస్తాయని ఆశిస్తూ జై హింద్. ఇది ఏందో తెలుసా, ఆడొకడు ఉంటాడు యువ సామ్రాట్ అని, ఆడు ఎర్రి పప్ప నా కొడుకు. అన్నిటికీ జై హింద్.